తెలంగాణ వెబ్సైట్ 2025 బైపీసీ కౌన్సిలింగ్కి సంబంధించి ఎవరైతే స్లాట్ బుక్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అవుతారో వాళ్ళకి ఆర్ఓసి ఫామ్ అని చెప్పి ఒక ఫామ్ ఇస్తారు. ఈ ఆర్ఓసి ఫామ్ అంటే ఏంది అండ్ ఈ ఆర్ఓసి ఫామ్ లోపల మనకి ఏమేమి డీటెయిల్స్ ఉంటాయి, మనం మెయిన్గా చూసుకోవాల్సిన డీటెయిల్స్ ఏందని చెప్పి మనం అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్లీ ఈ ఆర్ఓసి అంటే రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ అంటాం. సో ఈ రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్ గురించి అసలు ఏంది, ఏమేమి డీటెయిల్స్ ఉంటాయి, ఏమేమి చూసుకోవాలి అని చెప్పి మనం అయితే డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫీ రియంబర్స్మెంట్ స్టేటస్ అనేది ఉంటుంది అన్నట్టు. ఆ ఫీ రియంబర్స్మెంట్ స్టేటస్ని ఎట్లా చెక్ చేసుకోవాలనేది కూడా ఈ వీడియో సైడ్ నుండి మనం అయితే డీటెయిల్గా మాట్లాడుకుందాం. మనం చాలా వీడియోస్ అయితే వేసుకున్నాం ప్రీవియస్గా తెలంగాణ వెబ్సైట్ 2025కి సంబంధించి, అండ్ ఫర్దర్ కూడా ఇట్లాంటి వీడియోస్ అయితే చేసుకుంటూ ఉంటాం. కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్కి కొత్త వస్తే మొత్తం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మనం ప్రీవియస్గా స్లాట్ బుకింగ్ ఎట్లా చేసుకోవాలని చెప్పి వీడియో వేసుకున్నాం. స్లాట్ బుకింగ్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఏ డాక్యుమెంట్స్ కావాలని చెప్పి వీడియో వేసుకున్నాం. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత లాగిన్ ఐడి వస్తుంది మనకి. ఆ లాగిన్ ఐడి వచ్చిన వాళ్ళు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ లోపల పాస్వర్డ్ ఎట్లా జనరేట్ చేసుకోవాలని చెప్పి వీడియో వేసుకున్నాం. అండ్ పాస్వర్డ్ ఎవరైతే జనరేట్ చేసుకుంటారో వాళ్ళు వెబ్ ఆప్షన్లు ఎట్లా పెట్టుకోవాలని చెప్పి ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ వీడియోస్ అయితే అన్నీ కూడా చేసుకున్నాం. ఫర్దర్ కూడా ఇట్లాంటి వీడియోస్ వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు మన ఛానల్కి ఒకవేళ కొత్త వస్తే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది అన్నట్టు. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసుకునే దానికంటే ముందు పక్కా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనం గైడెన్స్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేసినాం. ఫార్మసీ అండ్ రిలేటెడ్ కోర్సెస్కి సంబంధించి గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. బీ ఫార్మసీ కావచ్చు, ఫార్మడీ, బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజనీరింగ్ అండ్ ఫార్మసిటికల్ ఇంజనీరింగ్ కోర్సెస్కి సంబంధించి. అండ్ ఈ గైడెన్స్ లోపల మనం రెగ్యులర్ అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తాం, రెగ్యులేషన్స్ చెప్తాం, అప్లికేషన్ ప్రాసెస్ గురించి చెప్తాం, అండ్ సీట్ రావాలంటే ఏం చేయాలి అని చెప్పి చెప్తాం. అండ్ 100% వర్కింగ్ ట్రిక్స్ అయితే ఉంటాయి అన్నట్టు. అండ్ కొన్ని మిస్టేక్స్ ఏవి అవాయిడ్ చేయాలని చెప్పి కూడా చెప్తూ ఉంటాం. లైవ్ సపోర్ట్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను మీకు. ఈ లైవ్ సపోర్ట్ లోపల మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను 2 to 3 డేస్కి ఒకసారి లైవ్ కండక్ట్ చేసి ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను అన్నట్టు. సబ్స్క్రిప్షన్ అయితే 154 రూపీస్ ఉంటుంది. మీరు అనాలిసిస్ గైడెన్స్ లోపల పార్ట్ అవ్వాలి అనుకుంటే ప్లే స్టోర్ నుండి అనాలిసిస్ ట్యూటర్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని, సో దట్ అక్కడ మనమైతే గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం అన్నట్టు. సో 6 months గైడెన్స్ అయితే ఉంటుంది అన్నట్టు. కంప్లీట్ మీకు సీట్ వచ్చేంత వరకు గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం ఫార్మసీ అండ్ రిలేటెడ్ కోర్సెస్కి సంబంధించి. అండ్ ఇది గైడెన్స్కి సంబంధించి. అండ్ వెన్ కమ్స్ టు ఆర్ఓసి ఫామ్, ఈ ఆర్ఓసి ఫామ్ విషయానికి వస్తే మనకు దీన్ని మనం రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ అంటాం. ఓకేనా, ఇక్కడ మనకి ఆర్ఓసి ఫామ్ నెంబర్ ఉంటుంది. ఓకేనా, ఆర్ఓసి ఫామ్ నెంబర్ ఉంటుంది. అండ్ దెన్ మనకి ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే ఇస్తారు అన్నట్టు. ఓకేనా, సో మీరు ఏ రోజు కౌన్సిలింగ్కి అటెండ్ అయ్యారు అని చెప్పి ఆ డీటెయిల్స్. అండ్ ఇక్కడ మనకి తెలంగాణ వెబ్సైట్ బైపీసీ 2025 అడ్మిషన్స్ అని చెప్పి, టీజీసీహెచ్ఈ అని చెప్పి మనకైతే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. అండ్ ఇది ఆర్ఓసి ఫామ్ ఫుల్ ఫామ్ ఏంది కదా అంటే రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ అంటాం. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏ రోజు అయింది అని చెప్పి డేట్ ఇస్తారు. అండ్ ఎక్కడ హెల్ప్ లైన్ సెంటర్, ఏ హెల్ప్ లైన్ సెంటర్లో మీరు అటెండ్ అయ్యారు అని చెప్పి హెల్ప్ లైన్ సెంటర్ కోడ్ ఇస్తారు. హాల్ టికెట్ నెంబర్ ఇస్తారు, వెబ్సైట్ది ర్యాంక్ ఇస్తారు, క్యాండిడేట్ నేమ్, క్యాండిడేట్ ఫాదర్ నేమ్, క్యాండిడేట్ జెండర్, అండ్ కేటగిరీ ఏంటిది క్యాండిడేట్ది, అండ్ లోకల్ స్టేటస్ ఏంది అని చెప్పి, పిహెచ్ స్టేటస్ ఏంటి అని చెప్పి, మైనార్టీ స్టేటస్ ఏంటి అని చెప్పి, ఫీ రియంబర్స్మెంట్ స్టేటస్ ఏంటి అని చెప్పి, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అయ్యిర్రా కాలేదా అని చెప్పి, పర్సెంట్ ఎంత వచ్చిందని చెప్పి, ఓకేనా, ఏ ఇయర్లో ఎగ్జామ్ రాసిర్రు అని చెప్పి, ఈడబ్ల్యూఎస్కి ఎలిజిబుల్లా కాదా అని చెప్పి. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఎన్సీసీ, స్పోర్ట్స్, సిఏపి, సో ఇవేమన్నా రిజర్వేషన్స్ ఉన్నాయని చెప్పి ఈ డీటెయిల్స్ మనకు ప్రొవైడ్ చేస్తారు అన్నట్టు. అండ్ ఇక్కడ మీరు మెయిన్గా చెక్ చేసుకోవాల్సింది ఏంటి కదా అంటే ఫీ రియంబర్స్మెంట్ స్టేటస్. ఇక్కడ ఎస్ వచ్చిందా రాలేదా అని చెప్పి చూసుకోరు. ఎందుకంటే ఫీ రియంబర్స్మెంట్ స్టేటస్ నో ఉందనుకో, ఫర్ సపోజ్ ఫీ అంతా మనమే కట్టాల్సి ఉంటుంది. కాబట్టి ఫీ రియంబర్స్మెంట్ స్టేటస్ ఎస్ ఉండేలాగా చూసుకోరు. అండ్ దెన్ సర్టిఫికేట్స్ విషయానికి వస్తే ఇక్కడ ఎక్స్ అంటేనేమో జిరాక్స్ కాపీస్ అన్నట్టు. ఎక్స్ అంటేనేమో జిరాక్స్ కాపీస్, ఎన్ అంటేనేమో నాట్ అప్లికబుల్ అన్నట్టు. ఇక్కడ పి అనేది లేదు, పి అంటే పెండింగ్ అన్నట్టు, డి అంటే డిడ్ నాట్ సబ్మిట్ అన్నట్టు. ఇక్కడ మనకు ఎస్ఎస్సి మెమో వీళ్ళు సబ్మిట్ చేసిర్రు. ఓకేనా, జిరాక్స్ కాపీ, ర్యాంక్ కార్డు జిరాక్స్ కాపీ సబ్మిట్ చేసిర్రు, హాల్ టికెట్ జిరాక్స్ కాపీ, ఇంటర్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీ, స్టడీ ఆర్ రెసిడెన్స్ అవుతుందో అది కూడా జిరాక్స్ కాపీ సబ్మిట్ చేసిర్రు, కేటగిరీ సర్టిఫికేట్ జిరాక్స్ కేటగిరీ అనేది వీళ్ళు ఓసీ కాబట్టి ఇది నాట్ అప్లికబుల్ అని చెప్పి ఇవ్వడం అయితే జరిగింది అన్నట్టు. టీసీ జిరాక్స్ కాపీ సబ్మిట్ చేసిర్రు, ఇన్కమ్ కూడా జిరాక్స్ కాపీ సబ్మిట్ చేసిర్రు.
ఓకేనా. అండ్ పీహెచ్ లోపల మనకి నాట్ అప్లికబుల్ కాబట్టి సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. ఈడబ్ల్యూఎస్ జిరాక్స్ కాపీ సబ్మిట్ చేసారు. అండ్ ఇక్కడ ఈ ఏవి కూడా నాట్ అప్లికబుల్, ఎన్సీసీ, స్పోర్ట్స్, సిఏపి ఇవి కూడా నాట్ అప్లికబుల్ అన్నట్టు. అండ్ ఇవి డాక్యుమెంట్స్ వీళ్ళు సబ్మిట్ చేసారు అన్నట్టు. ఓకేనా. సో ఎలిజిబిలిటీ ఏ కోర్సెస్కి అని చెప్పి ఇచ్చిర్రు. అండ్ దాని తర్వాత మనకి ఇక్కడ అండర్టేకింగ్ కూడా తీసుకోవడం అయితే జరిగింది అన్నట్టు. ఓకేనా. సో రెసిడెన్స్ అనేది ఎవరైతే ప్రీవియస్ 7 years లోపల ఇన్స్టిట్యూషనలైజ్డ్ ఎడ్యుకేషన్ ఉంటుందో వాళ్ళకి రెసిడెన్స్ అయితే అవసరం లేదు. ఓకేనా. సో స్టడీ సర్టిఫికేట్ ఉంటే రెసిడెన్స్ ప్రూఫ్ అయితే అవసరం లేదు. బట్ ఎందుకైనా మంచి రెసిడెన్స్ కూడా పెట్టుకోపోరి బెస్ట్. ఓకేనా. అండ్ మనకు మెయిన్ ఏంటంటే రియంబర్స్మెంట్ స్టేటస్ చూసుకోరి, ఎస్ఆర్ నో ఉందా అని చెప్పి. ఓకేనా. అండ్ మీ కేటగిరీ ఒకవేళ మీరు లైక్ ఎవరైతే ఓసీ ఉంటారో, ఓకేనా, లైక్ ఎవరైతే బీసీ, ఎస్సీ, లైక్ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఓకేనా, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వాళ్ళు ఎవరైతే ఉంటారో మీ స్టేటస్ అనేది ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ లోపలనే ఉందా లేదా చూసుకోరు. ఎందుకంటే మీకు ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ ఉంటుంది. ఓకేనా. ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ ఉంటుంది కాబట్టి మీ కేటగిరీ ఇక్కడ చేంజ్ ఉందనుకో మనం ఏం చేయలేము. కాబట్టి ఇక్కడ మీది కేటగిరీ అనేది ప్రాపర్గా ఉండేలా చూసుకోరి. అండ్ ఎవరికైతే కేటగిరీ లేదో ఓకేనా వాళ్ళకి రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఇస్తాను ఉందా అనేది చెక్ చేసుకోరి. ఓకేనా. సో ఇవి మెయిన్గా మనం చూసుకోవాల్సింది. అండ్ ఇంకొకటి చూసుకుంటే మనకు సేమ్ ఇంకొక ఆర్ఓసి ఫామ్, ఇక్కడ నెంబరు అండ్ ఇక్కడ డీటెయిల్స్ అయితే సేమే ఉంటాయి. అండ్ వెరిఫికేషన్ నిన్ననే అయిపోయింది అన్నట్టు. ఓకేనా. సో 7th October 2025 రోజు అయింది. అండ్ హాల్ టికెట్ నెంబరు ఈ డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అన్నట్టు. ఇలా కేటగిరీ విషయానికి వస్తే కేటగిరీ బీసీ బి కేటగిరీ పీహెచ్ లోపల లైక్ నాట్ అప్లికబుల్. అండ్ మైనార్టీ కూడా నాట్ అప్లికబుల్ ఇచ్చిర్రు. ఇక్కడ ఫీ రియంబర్స్మెంట్ ఎస్ అయితే ఉందన్నట్టు. ఓకేనా. సో మనకు ఫీ రియంబర్స్మెంట్ చూసుకోవాలి. కేటగిరీ అనేది మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫీ రియంబర్స్మెంట్ కేటగిరీ. అండ్ ఆఫ్టర్ దట్ మనం మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటంటే మనకి ఏదైనా మైనారిటీ స్టేటస్ ఉంటే ఎస్ అన్న పడ్డదా లేదా అని చెప్పి. ఓకేనా. సో దాని తర్వాత మనం ఏవైతే డాక్యుమెంట్స్ ఇచ్చినామో మన దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నా కూడా వాళ్ళు లైక్ నాట్ అప్లికబుల్ అని పెట్టిరా అనేది చూడుర్రి. ఓకేనా. మనం డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసినా కూడా ఇప్పుడు పీహెచ్ ఉందనుకో, మీకు పీహెచ్ ఇచ్చినా కూడా నాట్ అప్లికబుల్ అని చెప్పి ఇచ్చిర్రా, లేకపోతే జిరాక్స్ కాపీ సబ్మిట్ చేసిరా అని చెప్పి ఇచ్చిరా అనేది చూసుకోరు. ఓకేనా. ఈడబ్ల్యూఎస్ ఇక్కడ నాట్ అప్లికబుల్, మైనార్టీ నాట్ అప్లికబుల్. సో ఇక్కడ మైనార్టీ అనేది లైక్ మీ ఎస్ఎస్సి మెమో లోపల మైనార్టీ స్టేటస్ ఉంటే, లైక్ ఎస్ఎస్సి టీసీ లోపల మైనార్టీ స్టేటస్ ఉంటే మీకు ఇక్కడ లైక్ ఎస్ఎస్సి టీసీ సబ్మిట్ చేస్తే మీకు లైక్ జిరాక్స్ కాపీ ఇచ్చినట్టుగా వాళ్ళైతే చూపెడతారు అన్నట్టు. ఓకేనా. సో మీకు ఎలిజిబిలిటీ ఉండి లేకపోతే మాత్రం అది ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోరి. అండ్ ఇంకా మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వకపోయినా కూడా అక్కడ ఉన్నప్పుడే చూసుకోరి, లైక్ ర్యాంక్ కార్డ్ లోపల జిరాక్స్ కాపీ ఉందా ఏముంది అని చెప్పి చెక్ చేసుకుంటూ ఉండ్రి. అండ్ అదర్ సర్టిఫికేట్స్ లోపల మనకి ఇక్కడ ఆధార్ అయితే తీసుకోవడం జరిగింది అన్నట్టు. ఓకేనా. సో ఇది ఇవన్నీ డీటెయిల్స్ కూడా మనకు ఆర్ఓసి ఫామ్ లోపల ఉంటాయి. ఓకేనా. సో ఈ ఆర్ఓసి ఫామ్ లోపల మనం మెయిన్గా చెక్ చేసుకోవాల్సింది నేను చెప్పిన కదా, ఫీ రియంబర్స్మెంట్ స్టేటస్. ఓకేనా. ఫీ రియంబర్స్మెంట్ స్టేటస్ కేటగిరీ. ఓకేనా. సో ఫీ రియంబర్స్మెంట్ స్టేటస్ కేటగిరీ అండ్ దాని తర్వాత మైనార్టీ స్టేటస్ అనేది చూసుకోరు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. అండ్ గైడెన్స్ కావాలంటే అనలిసిస్ ట్యూటర్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోరి. సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అవుతూ ఉండరు. థ్యాంక్ యూ సో మచ్.